ఆమ్స్ట్రాంగ్ గారికి ఒక ప్రశ్న. లాస్ట్ మీరు చేసిన డిస్కషన్ నుంచి, ఎక్స్క్యూజ్ మీ, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని చెప్పారు. చెప్పినప్పుడు మీరే క్వశ్చన్ చేశారు, పాపం వలన అంటే దావీదు పాపం చేసినప్పుడు పుట్టినటువంటి బిడ్డ అంటే ఏ విధంగా గర్భఫల దేవుడిచ్చు బహుమానం అవుతుంది అని మీరు చెప్పారు. చెప్పిన దానికి వాళ్ళు మళ్ళీ సొలొమోను కూడా పుట్టాడు కదా అని వాళ్ళు ఆ ప్రశ్నలు ఏమి చేస్తారు అంటే దావీదు బెత్షెబాతో కలిగిన సొలొమోను కూడా దేవుని బహుమానం కాదా అని ఆర్టీఎఫ్ వారు అడిగారు. దీనికి వివరణ అంటే డిఫరెన్సెస్ చెప్తూ మీరు క్లారిటీ ఇవ్వండి మాకు. అయితే అప్పుడు మనం అన్నది పాతాళములో నుండి మానవాత్మలు తయారయ్యే కార్ఖానా, ఆ ముడిసరుకు ఏదైతుందో అది తెచ్చి సైతాను గాడు ఈ అక్రమ సంబంధాలు అయ్యగారు చెప్పిన మాటకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నేను లేదు చేసింది కాదు, రంజిత్ గారు చేసిన దానికి గర్భఫలం యెహోవా బహుమానం అన్నాడు. మరి ఇప్పుడు దావీదు బత్షెబది కదా, సొలొమోను కూడా అక్రమ సంబంధమే అని అన్నాడు. అంటే వీళ్ళకు బైబిల్లో ఏబిసిడీలు తెలియదు అని అర్థమవుతుంది మనకు. దావీదు బత్షెబను, ఊరియా భార్య అయిన బత్షెబను తెచ్చుకున్నప్పుడు ఆమెకు వచ్చిన గర్భం, ఆమె కన్న బిడ్డను దేవుడు మొత్తి చంపేశాడు. మీరు చూడొచ్చు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో 16 నుండి కిందికి ఉన్న లేఖన భాగంలో మనకు కనబడుతుంది. ఆ బిడ్డను దేవుడు మొత్తాడు అని మనం చూస్తాం. 16వ వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదునకు కన్నిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. అప్పుడు దావీదు ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. 7 days దాకా దేవుని సన్నిధిలో భోజనం పానం ఏం చేయకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ మనవి వినడు, ఆ బిడ్డ చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు అప్పుడు ఈ సంగతి తెలుసుకొని వెళ్ళి స్నానం చేసుకొని దేవునికి మొక్కి వచ్చి భోజనం పెట్టమని. అందరూ పరిశాన్ అండి కదా, అంతా ఇప్పుడు మనకు అప్రస్తుతం. అయితే దావీదు బత్షెబను తెచ్చుకొని అక్రమంగా గన్న సంతానాన్ని దేవుడు మొత్తి చంపాడు. తరువాత దేవుడు బత్షెబను దావీదుకు అఫీషియల్ భార్యగా ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో అప్పుడు మళ్ళీ ఆమె కన్సీవ్ అయింది. అప్పుడు పుట్టిన కుమారుడు సొలొమోను. ఈ సొలొమోనును మరి అక్రమ సంతానం అంటున్నారంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ అజ్ఞానానికి ఇదొక తార్కాణం పరాకాష్ట. ఇంకొక విషయము, అసలు వీళ్ళు ఏంటంటే అసలు సైతాన్ గాడు ఎట్లా పుట్టిస్తాడు అది ఫస్ట్ థింగ్. పాతాళములో మానవాత్మల కార్ఖానా ఉన్నదనే విషయం వీళ్ళకి క్లారిటీ లేదు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ఆ తర్వాత అంత డీటెయిల్ ముందు క్లియర్ చేయండి, ఉంటుందో లేదో మీకు అర్థమైతే చెప్పండి అని మనం ప్రశ్నించాం. అయితే మన ఫేస్బుక్లో మన వాళ్ళు చాలామంది పోస్టులు పెడుతున్నారు. బ్రదర్ పాస్టర్ గారు సల్లా జీవానంద్ గారు ఒక పోస్ట్ పెట్టాడు. చక్కగా మంచి విషయాన్ని వారు వెలికి తీసి పెట్టారు. మత్తయి సువార్తలో గోధుమలు గురుగుల ఉపమానం 13వ అధ్యాయములో యేసయ్యనే చెప్పిన మాట. ఆ ఉపమానం గురుగులు గోధుమల సంగతి చెప్పాడు. గురుగులేమో సైతాను విత్తాడు, గోధుమలేమో యేసయ్య విత్తాడు. ఇవి ఎట్లా వచ్చినాయి అని పనివారు పోయి మేము వాటిని పెరికేస్తాం అంటే వద్దు కోతకాలం వరకు వాటిని ఉండనేమో. 30వ వచనంలో యేసు అక్కడ చూద్దాం. 30వ వచనం మత్తయి 13:30 కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగానులతో చెబుతానన్నాడు. అయితే ఉపమాన భావం
వాళ్ళకు అర్థం కాలే. యేసయ్య దానికి వివరం ఇస్తూ చెబుతాడు. మీరు చూడండి 37 నుండి చూద్దాం. అందుకాయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు, పొలము లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. విత్తనం అనే వాక్యం అనో ఇంకేదో భావం చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ యేసయ్యనే దాని వివరం చెబుతున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు. ఏమని? పొలమేమో లోకమట, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, వీళ్ళు వ్యక్తులు, గురుగులేమో దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. అపవాది ఈ గురుగులను విత్తన, గురుగులు అంటే పొలంలో అక్షరార్థమైన గురుగులు కాదు, వాళ్ళు మనుషులు అని ఇక్కడ యేసయ్యనే వ్యాఖ్యానం చెబుతున్నాడు, వివరణ ఇస్తా ఉన్నాడు. ఇంకా ముందు కిందికి చదివితే, వాటిని విత్తిన శత్రు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, దేవదూతలు వచ్చి కోత కోస్తారు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. 41వ వచనం, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. వీళ్ళెవరు? దుష్టుని సంబంధులు. వారిని అగ్నిగుండంలో పడవేస్తాడట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇంత క్లారిటీగా యేసయ్య చెప్తున్నాడు. వ్యక్తుల గురించే చెబుతున్నాడు. దుష్టుని సంబంధులు, పొలమేమో లోకము, ఈ లోకములో దేవుడు విత్తిన విత్తనాలు గోధుమలు రాజ్య సంబంధులు, తర్వాత సైతాను విత్తిన విత్తనాలేమో గురుగులు అన్నాడు, వారు దుష్టుని సంబంధులు అన్నాడు. కోత యుగ సమాప్తి అంటే 2వ రాకడలో కోత జరుగుతుంది. దీనికి చక్కగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో 14వ వచనము నుండి మనం చూడొచ్చు. అక్కడ 14వ అధ్యాయం ప్రకటన గ్రంథములో జరగబోయే సంభవాలను ఏమేం జరుగుతాయో అక్కడ క్లారిటీగా చెప్పబడ్డది. నేను చదువుతున్నాను, చూడండి. 14వ వచనము నుండి, 14వ అధ్యాయం ప్రకటన 14 నుండి. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘం కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. కొడవలి కోయడానికి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఏం పైరు ఇది? మనుషులే. కనుక పర్ఫెక్ట్గా అక్కడ చెప్పబడిన దానికి ప్రకటనలో కనబడుతున్నది యుగ సమాప్తి అన్నాడు. అంటే యేసయ్య 2వ రాకడలో ముందు భక్తులు ఎత్తబడతారు, తరువాత యుగ సమాప్తి అంటే యుగాంతములో. యుగ సమాప్తి వేరు, యేసు 2వ రాకడ వేరు. సెకండ్ కమింగ్లో భక్తులు ఎత్తబడతారు. అయితే యుగ సమాప్తి అందు అంటే యేసయ్య భూమి మీదకి బహిరంగంగా వచ్చి 1000 ఏళ్ల నీతి పాలన ఒకటి జరిగిస్తాడు. ఆ 1000 ఏళ్ల నీతి పాలన తర్వాత ఈ యుగం అంటే ఈ లోకము యొక్క అంతం, ఈ యుగ సమాప్తి అందు పైరు కోస్తాడు. వాళ్ళందరూ దుష్టుని సంబంధులు. కోసేం చేస్తారో యేసయ్య చెప్పాడు, నరకాగ్ని గుండంలో వేస్తానన్న. అయితే ఇప్పుడు మరి వాళ్ళని కూడా దేవుడే పుట్టిస్తే దేవుడు కోసి నరకంలో వేయడానికి పుట్టించాడా? అంటే దేవుడు విత్తిన గోధుమలు ఉన్నారు, దుష్టుడు విత్తిన గురుగులు కూడా ఉన్నాయి. ఇంత క్లారిటీగా చెప్పబడింది లేఖనం.
మన లాస్ట్ మనం చేసుకున్నప్పుడు డిస్కషన్లో అరుణ్ కుమార్ అయ్య గారు చెప్పారు, సువార్త ప్రకటించినప్పుడు ఏర్పరచబడిన వారు రక్షణ పొందుతారు, అంగీకరిస్తారు. రక్షణ పొందుతున్నారంటే వారు దేవుడు విత్తిన వారు. వాడు ఎంతకు నమ్మడం లేదంటే దుష్టుడు విత్తినవాడు. కోత ఎప్పుడు కోస్తారు? యుగ సమాప్తి అందు అన్నాడు. మరి వాళ్ళందరూ ఏడికేలో వచ్చారు? దుష్టుని నుండి కాకపోతే. ఇది విషయం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ముందు అసలు వాళ్ళు కార్ఖానా ఉన్నది, అక్కడ మానవాత్మలు వేరే తయారవుతాయి, శరీరము తల్లి గర్భములో అవుతుంది, ఆత్మల నిర్మాణం భూగర్భంలో జరుగుతుంది అనే పాయింటే అర్థం కాలేదు. ఇవన్నీ ఏడుకెళ్ళి ఓకే అర్థమవుతుంది. పాస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి.